ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలందరికీ, ముఖ్యంగా భాస్కర్ గారికి, రాజశేఖర్ గారికి, అదేవిధంగా సుబ్బారావు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి గౌరవనీయులు ఎండి శ్రావణ్ షిప్పింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సాంబశివరావు గారు, అదేవిధంగా ప్రస్తుత సెల్వరాజ్ సైంటిస్ట్ ఈ ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్, ఎం లక్ష్మీకాంత్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ధర్మేంద్ర సింగ్ నెరల ప్రెసిడెంట్ ఆల్ ఇండియా ఫుట్వేర్ ఎంఎస్ఎంఈ కౌన్సిల్, శ్రీ వైవి ఈశ్వరరావు గారు వైస్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్, అలాగే మణిభాస్కర్ గారు చీఫ్ ఇంజనీర్ ఏపీఐసి, ఎం మురళీకృష్ణ గారు, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రేమ్చంద్ గారు, ఇతర పెద్దలందరూ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రాబోయే కొత్త తరానికి, అలాగే ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న పరిశ్రమలకి ఒక నూతనమైనటువంటి ఒక ఉత్తేజాన్ని కల్పించే విధంగా, ఒక భవిష్యత్ ప్రణాళికను తయారు చేసుకునే విధంగా, ఏ రకంగా ఎప్పటికప్పుడు మనం అప్గ్రేడ్ అవ్వాలి, మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం ఏ రకంగా మన బంధాన్ని మార్చుకుని ముందుకెళ్ళాలనేది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. మరి ఇలాంటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోర్ట్ఫోలియో మీద పోర్ట్ లెడ్ గ్రోత్ అండ్ లాజిస్టిక్ అడ్వాంటేజెస్ మీద పెట్టడం అనేది చాలా శుభపరిణామం. ఎందుకంటే మనకి అపారమైనటువంటి తీర ప్రాంతం ఉంది, దాదాపు 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, పోర్ట్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ముఖ్యంగా రోడ్వేస్ కూడా, హైవేస్ కానీ ఇవన్నీ కూడా స్టేట్ హైవేస్ ఉన్నాయి. వీటినన్నీ కనెక్టివిటీ చేయడం ద్వారా ఏ రకంగా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందనే దానికి మనం చాలా ఉదాహరణలు చూసాం. గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ డెవలప్ చేసిన తర్వాత హైదరాబాద్ యొక్క స్వరూపమే ఈరోజు మారిపోయింది. అలాగే ఇవాళ అమరావతి మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అమరావతి నగరాన్ని నిర్మాణం చేసుకోవడానికి నిజంగా కొంత ఆలస్యమైంది, మన దురదృష్టం. కానీ ఇవాళ చాలా వేగవంతంగా అడుగులు పడతాం. అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని 3 జోన్స్ కింద డివైడ్ చేశారు. ఒకటి విశాఖ ఎకనామిక్ జోన్, అంటే శ్రీకాకుళం నుంచి ఈస్ట్ గోదావరి వరకు ఆ ఎకనామిక్ జోన్ కింద దాన్ని పరిగణిస్తారు. అలాగే మనకి అమరావతి, మనకి ఎక్కడైతే వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం జిల్లా వరకు ఉన్నటువంటి అన్ని జిల్లాలని కూడా అమరావతి ఎకనామిక్ జోన్ కింద, అలాగే తిరుపతి, రాయలసీమ ఏరియా అంతా కూడా కలిసి నెల్లూరు నుంచి కర్నూలు వరకు ఉన్నటువంటి అన్ని జిల్లాలు కలిపి రాయలసీమ ఎకనామిక్ జోన్ కింద ఈ 3 ప్రాంతాల కింద డివైడ్ చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, అలాగే కొన్ని పార్క్స్ని ఏర్పాటు చేయడం. ఆ పార్క్స్ని ఎందుకంటే సైమల్టేనియస్గా రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందాలి, ఏదో ఒక ప్రాంతానికి పరిమితి కాకూడదు. ఇవాళ చూసాం విశాఖపట్నంలో ఉన్నటువంటి కొన్ని అడ్వాంటేజెస్ విశాఖపట్నంకు ఉన్నాయి, కోస్టల్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, అలాగే రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. వాటి గురించి ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, అలాగే మీలాంటి మేధావులు అందరూ కలిసి దీని మీద ప్రభుత్వానికి ఒక డైరెక్షన్స్ ఇస్తారు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దలందరూ కూడా చాలాసార్లు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏ రకంగా చేస్తే బాగుంటాయి అని చెప్పి చేసిన దాంట్లో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయంటే దాదాపు 20 పాలసీలు ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నాం. అలాగే కొన్ని చట్టాల అమెండ్మెంట్స్ చేశాం. ఆ అమెండ్మెంట్స్ చేయడం వల్ల మనం విశాఖపట్నంలో మనం సమిట్ పెడితే, ఇన్వెస్ట్మెంట్ సమిట్ పెడితే దాదాపు 13.5 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయంటే అటు చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ ఒక పక్క అయితే, మన వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకం ఒక పక్క, మన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, అనుమతులు ఇవ్వడంలో చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇవాళ అనేక దేశాల పోటీ పడిన
గూగుల్ సంస్థ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. దాదాపు 1,30,00,000 1,30,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్. అంటే ఇప్పుడు ఇంకా చాలా కంపెనీలు ముందుకు వస్తాయి. ఎప్పుడైతే గూగుల్ వచ్చిందో 2 మెగా గిగావాట్ అంటే ఈరోజు రిలయన్స్ వస్తా ఉన్నారు, అలా వేరే వేరే సంస్థలు వస్తూ ఉన్నాయి. ఎందువల్ల? మన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, అమెండ్మెంట్ మనం చేసినటువంటి పవర్ ప్రొడక్షన్ వల్ల,